నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఛాయ్ పవర్ అయితే కనబడుతూ ఉంది. నిజంగా హైదరాబాద్కు ఇరాన్కు ఉన్నటువంటి ఇరాన్ ఛాయ్కు ఉన్నటువంటి సంబంధం అనేది అసలు ఇంత పవర్ ఇరాన్కు ఉంటుందని కూడా ఎవరు ఊహించలే. నిజంగా ముస్లిం కంట్రీలలో ఇరాన్ ఒక పవర్ఫుల్ కంట్రీ. ఒక 45-46 సంవత్సరాల నుంచి యుద్ధ విద్యలతోటి ఏ దేశాన్ని ఎదుర్కోవడానికి ఇరాను సన్నద్ధమవుతున్నటువంటి తీరు ప్రపంచాన్ని అబ్బరపరిచింది. ఇలా అగ్రరాజ్యం అని చెప్పి అడ్డగోలిగా విర్రవీగేటువంటి అమెరికాకు ఇలా నిద్రలేని రాత్రులు చూపిస్తున్నటువంటి ఇరాన్ దేశం పక్కన ఉన్నటువంటి దేశానికి, ఏ దేశమైతే ఇక నేతన్యాహు ఆ దేశ ప్రధానికి ఇలా జ్వరం పట్టినటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇజ్రాయిల్ యొక్క ఎంత టెక్నాలజీ ఉన్నా, మోసపూరితమైన టెక్నాలజీ ఉన్నా, ఇరాన్ను దెబ్బగొట్టాలని చూసినటువంటి ఇజ్రాయిల్ పరిస్థితి అమెరికాతోను కలిసిన ఇలా ఏం చేయాలో అర్థం కాని నెల రోజులు గడిచిన ఏం చేయాలో అర్థం కాని ఉట్టి బెదిరింపులు, లేపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి గప్పాలే తప్ప ఏం చేయాలో అర్థం కాక బూతులకు ఎగబడ్డటువంటి మన ట్రంప్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు కనబడతా ఉంది. కాకపోతే భారత్కు ఇరాన్కు ఉన్నటువంటి సంబంధాలు, భారతదేశం అంటే అన్ని దేశాలకు గౌరవం. ఎందుకంటే భారతదేశాన్ని ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళ తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టడం, ఒక అద్భుతమైనటువంటి లీడర్లు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళకు తర్వాత తరాలు కూడా ఎమాంటి అంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఇంటలెక్చువల్స్ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు, ఒక మన్మోహన్ సింగ్ గారు, ఒక పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున గౌరవం ఇవ్వడం మొదలుపెట్టినాయి. ఎక్కడ కూడా క్రీడల్లో కానీ, యుద్ధంలో కానీ, లేదంటే ఆర్థికంలో కానీ, లేదా పంటలు పండించడంలో కానీ, చదువులో కానీ, యూనివర్సిటీలో కానీ ఆ ప్రాజెక్టుల లోపల ఈ భూమి మీదనే పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎంత పెద్ద ఎత్తున అగ్రికల్చర్ని డెవలప్ చేసినటువంటి, ఇలా విద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి దేశంగా, ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దేశంగా వెలుగొందినటువంటి భారతదేశం ఇలా మొన్న పోయి నేతన్యాహును కలిసి ఓ దండేసుకొని మెడల అవార్డు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ వచ్చిన తెల్లారే యుద్ధం ప్రారంభించడం, ఇక్కడ నరేంద్ర మోడీ ట్రంప్తో పోయి ఔరేక్ పార్ ట్రంప్ అనడం, ఇలా ఆ విధంగా ట్రంప్కి ఎంత లొంగినా, ఈ దేశ ప్రధాని ఎంత లొంగినా మన దేశాన్ని ట్రంప్ హీనంగా చూడడం, రష్యా నుంచి మనకు ఉన్నటువంటి బిజినెస్ను దెబ్బతీయడం, వాళ్ళ చెప్పు చేతిలో ఉంచడం, ఈవెన్ ఒక సీరియస్ యుద్ధం జరుగుతూ ఉంటే పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని నేనే ఆపినని ట్రంప్ చెప్పడం, ఇవన్నీ ఒక చిల్లర వ్యవహారంగా ఈ దేశ ప్రజలు ఏదో హిందువు కాబట్టి ఏదో నడుచుకుంటుంది తప్ప ఒక చిల్లర వ్యవహారంగా చూసినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇలా ట్రంప్ గింజుకున్నా, ఏం చేసినా, ఎంత యుద్ధం చేస్తున్నా ఇలా 46 సంవత్సరాల యుద్ధ ప్రణాళికలతో ఉన్నటువంటి ఇరాన్ను ఎంటిక మందం కూడా కదలియలేరు అన్నటువంటి విషయం ఇలా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భయం అయింది. అక్కడ భూగర్భంలో 1600 మీటర్ల లోపల రైలు నడుచుకము, అక్కడ యుద్ధ సామాగ్రి తయారు చేయడం, ఎలాంటి బాంబులు వేసినా దొరకకపోవడం, వాళ్ళు ఎన్ని నష్టం చేసినా తిరిగి తిప్పికొట్టేటువంటి సత్తా, అన్నిటికన్నా వరము అర్ముజు జలసంధి. ఆ జలసంధి ఇష్టమున్న దేశాలకు స్వాగతం చెప్పడం, ఇష్టం లేని దేశాలను ఇరికిపట్టి ఆర్థికంగా అమెరికా పైన ఒత్తిడి తేవడం, మొత్తం మీద మానసికంగా ఇలా పవర్ఫుల్గా దెబ్బ కొడుతున్నటువంటి ఇరాన్ ప్రపంచ దేశాలకు ఒక స్ట్రాంగ్ దేశంగా, ఇంతవరకు ఎవరు ఊహించని దేశంగా ఎదిగినటువంటి ఇరాన్ని చూసి అది ముస్లిం దేశమా, హిందూ దేశమని కాదు, నిజంగా ప్రజల్లో అన్ని ఈ మతాల కన్నా మానవత్వం పెంపొంది పవర్ఫుల్గా ఉండాలి, మా జోలికి వస్తే ఎవరిని వదలమనే విధంగా అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి. నిజంగా కావాలని ఈ అమెరికా లాంటి కొన్ని ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలను ప్రపంచ దేశాల ముందు బజార్లో నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ ఇలా ఇజ్రాయిల్, అమెరికా పొర్రుదండాలు పెట్టినా ఇరాన్ను ఎంటిక కూడా పీకలేదు అంటే ఇట్లా అనోదా, వెంటుక మందం కూడా ఏం చేయలేదు, ఏమైనా చేస్తే అక్కడక్కడ మందిని చంపొచ్చు కొంతమందిని, దాందే ఉంది, అది పెద్ద కథ కాదు. కానీ గెలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బద్మాషి దేశాలు ఏదైతే అమెరికా ఉందో దాన్ని చెప్పుతోను కొట్టినట్టు చైనా అండ్ రష్యా ఈ దేశాల యొక్క టెక్నాలజీని, అక్కడ అమెరికా వేసేటువంటి ఎత్తులను, కుతంత్రాలను కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీని వడిచిపట్టి ఇరాన్కు చేరవేస్తే ఖచ్చితంగా ఇరాను విజయం సాధిస్తుంది. మళ్ళీ యుద్ధం అంటే ఇంతవరకు చాలా యుద్ధాలు జరిగినాయి, అన్ని యుద్ధాల కన్నా నేర్పరితనం, బలమైనటువంటి టెక్నాలజీ, తెలివి, అన్నీ ధనము అంటే అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తున్నటువంటి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ని కూడా సాగు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. అంటే సైలెంట్గా
టెక్నాలజీతోని ఆయా దేశాల నుంచి అమెరికా యొక్క కుట్రలను కుతంత్రాలను పసిగట్టి ఖచ్చితంగా ఏదైతే ఇరాన్కు చెప్తున్నటువంటి తీరు, ఇరాను యథేచ్ఛగా అంటే ఒక అద్భుతంగా భారత్తో మాత్రం న్యూట్రల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ అయినా ఇరాన్ అయినా న్యూట్రల్గా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే భారత్ కావాలని చేయలేదు. కాకపోతే భారత్ చరిత్ర గొప్పది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పోయి ట్రంప్ సంఖ్యలు ఇరకడం, పాకిస్తాన్ యుద్ధం విషయంలో కూడా యుద్ధంతో పాటు అప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంప్ జోక్యం చేసుకోవడాన్ని ఈ దేశ ప్రజలు మొత్తం వ్యతిరేకించారు. అన్ని రకాలుగా ఈ భారత ప్రధాని ఇలా ప్రజలను కరోనా టైంలో కావచ్చు, లేదంటే డిమానిటైజేషన్ టైంలో కావచ్చు, అనేక సార్లు ఇలా ప్రజలను లైన్లో పెట్టేటువంటి కార్యక్రమాలు చేసిండు. ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశ పునాదులకు ఒక క్వాలిటీ ఉంది, ఒక చిత్తశుద్ధి ఉంది. ఇరాను ఒక గొప్ప దేశంగా వెలిగినందుకు ఇరాన్కు భారత్కు ఉన్నటువంటి సంబంధాలు చాలా గొప్పవి. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు భవిష్యత్తులో కూడా వెళ్ళి విరియాలి, చాలా అద్భుతంగా ఉండాలి. ప్రపంచంలో భారతదేశం మంచిగా ఉండాలి. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. మతాలను అందరూ కూడా మానవ మతంగా మారి యూనిట్గా ఉండి ఏ దేశం వచ్చినా పోరాటం చేయాలి. మన దేశం మంచిగా ఉండాలి, మనతో పాటు అన్ని దేశాలు కూడా బాగుండాలని కోరుకోవడమే మానవ ధర్మం. అదే గొప్ప ధర్మం. దానికి మించిన ధర్మం లేదు. ఎంత స్వధర్మం పాటించినా అందరూ బాగుండాలని కోరుకున్నామన్న గొప్ప ధర్మం ఇంకోటి లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం యొక్క గొప్ప ధర్మం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన చేసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడిస్తే, ఈ దేశ ప్రధాని దేశభక్తుడై ఉంటే ఈ దేశానికి ఎప్పుడు కూడా కష్టం రాదనే అందరికీ తెలుసు. 100% ఇరాను యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసిపోయినటువంటి తీరు ఇలా మామూలుగా లేదు. అన్ని దేశాలు జాగ్రత్త పడేటువంటి ఇరాను ప్రపంచ దేశాలకు కన్ను తెరిపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి దేశాలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం కూడా మన దేశం అంతకన్నా అంటే భారత్కు అంతకన్నా ఎక్కువ శక్తి ఉంది. భారత్ యొక్క గొప్పతనం, భారత్కు ఉన్న అనుకూలలు ఇంకా వేరు. కానీ ఇప్పుడు ఇరాన్ యొక్క సాహసాన్ని, ఇరాన్ యొక్క గెలుపు విజయాలను అమెరికను అంటే ఒక కొమ్ములు తిరిగినటువంటి అమెరికను ఒడిసిపట్టి కాళ్ళ కింద వేసి తొక్కడం అనేది ఇరాన్ యొక్క గొప్పతనంగా అందరూ భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇరాన్ గొప్పతనాన్ని నేను కూడా అభినందిస్తూ ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.